నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బాదం పాలకి, బయట కొనుక్కున్న బాదం పాలకి. ముందుగా ఒక గుప్పెడు బాదం పప్పుల్ని గోరువెచ్చని వాటర్ వేసుకొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టు మొత్తం తీసేసి కొంచెం పాలని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు లో ఫ్లేమ్ మీద పాలని ఒక్క పొంగు వచ్చే వరకు మరగనిచ్చి రుచికి సరిపడేంత షుగర్, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్, ఇక్కడ నేను కలర్ ఇంకా ఫ్లేవర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్నాను. మీరు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసుకొని ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. మిల్క్ రోల్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ది బెస్ట్ బాదం పాలంటే ఇవే మరి. వేడిగా అయినా చల్లగా అయినా పర్ఫెక్ట్ టేస్ట్. డూ సబ్స్క్రైబ్.